పర్టిక్యులర్‌గా కెమెరా డిపార్ట్‌మెంట్, పరమహంస అండ్ కో హ్మ్. వాళ్ళందరూ కూడా విపరీతంగా సహకరించారు. అంటే టెక్నీషియన్స్ అందరూ ఇంక్లూడింగ్ తమన్ వీళ్ళందరూ కూడా సుజిత్ కళని తెర మీద నిజం చేయటానికి తమ వంతు కంట్రిబ్యూట్ చేశారు. అందుకని డెఫినిట్‌గా ఇది సినిమా అంటే మనం ఇంతకుముందు 'హరిహర వీరమల్లు' చూసాం. 'హరిహర వీరమల్లు' అనేది ఇబ్బంది పెట్టింది. హ్మ్. ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటంటే, ఆ సబ్జెక్ట్‌కి ఇవ్వాల్సినంత టైం పవన్ కళ్యాణ్ ఇవ్వకపోవడం అనేది ఆ సినిమా దెబ్బతినటానికి ప్రధాన కారణం. అయితే ఈ సినిమాకి కూడా ఆ ప్రభావం ఉంది. అయితే ఆ ప్రభావాన్ని ఓవర్‌కమ్ చేయటానికి ఏం చేయాలో ఇతను స్కీమ్ చేసుకున్నాడు. అంటే మీకు స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతుంది పవన్ కళ్యాణ్‌ది అని కొలిస్తే, ఈ కొలత ప్రకారం ఇది పవన్ కళ్యాణ్ సినిమా అవునా కాదా అనేది కూడా ఓ చర్చ పెట్టుకోవచ్చు హ్మ్. కావాలని. కానీ అసల ఇది ఆడియన్స్‌కి ఆ ఫీల్ రాకుండా చూసుకున్నాడు. హుహు. చూసుకోవడానికి తను నిరంతరం పవన్ కళ్యాణ్ చుట్టూ కథ నడుస్తున్నట్టు తను కనిపిస్తున్నటువంటి అనుభూతి ప్రేక్షకులకు కలిగించాడు. ఓకే. అక్కడ సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. దానికోసం విపరీతమైన కసరత్తు చేశాడు అతను.